దయచేసి చెప్తున్నా నిరుద్యోగ మిత్రులారా, ఎవరు మరణించొద్దు. మీ గురించి కొట్లాడుతందుకు నిరుద్యోగులు ఉన్నారు, పౌర సమాజం ఉన్నది, అందరు ఉన్నారు. కొట్లాడదాం, నోటిఫికేషన్ సాధించుకుందాం, ఉద్యోగాలు తెచ్చుకుందాం. కాంగ్రెస్ వాళ్ళ బర్ధం పడదాం. కాంగ్రెస్ వాళ్ళు కనుక కవ్వింపు చర్యలకు పాల్పడ్డా ఓపికతోటి ఉండాలి. ఈరోజు మనం నిన్న ఓపికతోటి ఉన్నాం కాబట్టి బోర్డులు పోయినాయి. లేకుంటే ఏ ఒక్క నిరుద్యోగ మిత్రుడు ఆవేశపడి బోర్డు పీకినా వాళ్ళు కేసులు పెట్టాలి, క్రిమినల్ సెక్షన్లు పెట్టాలి, బిఎన్ఎస్ఎస్ పెట్టి ఒక్కొక్కరిని నిరుద్యోగులను కోర్టుల చుట్టూ తిప్పేయాలని చూసారు. కానీ నిరుద్యోగ లోకం విచక్షణతో ఆలోచించినందుకు వాళ్ళకు భయమై తీసేసారు. ఇదే విచక్షణతోటి కొట్లాడదాం, నోటిఫికేషన్లు సాధించుకుందాం, మన హక్కుల్ని పొందుదాం. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగాలు సాధించుకుందాం, ప్రైవేట్ సెక్టార్లో కూడా స్థానిక రిజర్వేషన్లను సాధించుకుందాం. ఇది మన హక్కు. తెలంగాణ కొట్లాడుతూనే వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు నీళ్లు, నిధులు, నియామకాలని చెప్తూ నీళ్ళ గురించే మాట్లాడుతున్నారు. కానీ ఏ ఒక్కళ్ళు నియామకాల గురించి మాట్లాడటం లేదు. మాట్లాడినా కానీ అదొక కంటి తుడుపు చర్యగానే ఉంది, కానీ ఒక కన్స్ట్రక్టివ్గా లేదు. కన్స్ట్రక్టివ్గా ఉన్నప్పుడే వాళ్లకు కసి పెరిగి నోటిఫికేషన్లు ఇస్తారు. కన్స్ట్రక్టివ్గా లేనప్పుడు అది డిస్ట్రక్టివ్గా ఈజీగా అయిపోతుంది. అప్పుడో ఇప్పుడో మాట్లాడుతున్నారు. ఈ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా నీళ్ళ గురించి, నిధుల గురించి ఏ విధంగా మాట్లాడతారో నియామకాల గురించి అంతే. నీళ్లు, నిధులు ఎవరిని పోతున్నాయి, ఎక్కడికి పోతున్నాయి, ఏ కాంట్రాక్టర్కి పోతున్నాయి? తెలంగాణ బిడ్డ ఒక్కడన్నా బాగుపడుతున్నాడా? ఉద్యోగాలు వస్తే మేము బాగుపడతాం. నిధులు అన్న కాడ ఈ వచ్చేటటువంటి బడా కాంట్రాక్టులు ఎవరికి పోతున్నాయి? నిరుద్యోగ బిడ్డలకు వస్తున్నాయా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వస్తున్నాయా? అంటే బీసీ వాదం, ఎస్సీ వాదం అనేటటువంటి ఈ దద్దమ్మలు కూడా ఎవడు కూడా ఈడబ్ల్యూఎస్ మీద కేసు వేయట్లే. ఇలా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎంతమంది నష్టపోతున్నారు? కేసులు వేస్తుంది ఎవడు రాడు. ఈ తీన్మార్మల్ అనేటటువంటి ఒక దగులు భాష ఇవాళ ఎమ్మెల్సీ వన్ కైండ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఈ లంగా ఒక్కటి కూడా మనం గురించి మాట్లాడడం అంటే అర్థమైన అన్ని మాట్లాడి కేసులు పెట్టుకున్నాడు. నిరుద్యోగుల మీద గెలిచి ఇవాళ ఒక్క నిరుద్యోగుల గురించి మాట్లాడి నువ్వు కేసు పెట్టుకున్న దాఖలు అసలు నీ చరిత్రలో ఉన్నాయా? ఏ రోజన్నా నిరుద్యోగుల గురించి కానీ తెలంగాణ సమాజం గురించి కానీ రోడ్డు మీద కొట్లాడి కేసులు పెట్టుకున్నావా? అడ్డమైనటువంటి మాటలు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, నీ గురించి అయిపు తెచ్చుకోవడానికి మాట్లాడి కేసులు వేసుకున్నావు. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఎవరు మాట్లాడట్లే. అందరూ మాట్లాడాల్సిందే. కాంగ్రెస్ నుంచి నోటిఫికేషన్లు వచ్చేంత వరకు నిరుద్యోగులు ఎట్లా కొట్లాడుతున్నారో వాళ్ళకు అండదండగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉండాలి, పౌర సమాజం ఉండాలి, ప్రతిపక్ష పార్టీలు ఉండాలి. నీళ్ళ గురించి ఎంత చర్చ జరుగుద్దో నియామకాల గురించి అదే చర్చ జరగాలి. ప్రతి పాఠశాలలో, ప్రతి కాలేజీలో, ప్రతి యూనివర్సిటీలో, ప్రతి గ్రంథాలయంలో చర్చ జరిగినప్పుడే మాకు నోటిఫికేషన్లు వస్తాయి. ఎన్నికల మేనిఫెస్టో అంశంగా ఉండొద్దు. ఎన్నికలప్పుడే నిరుద్యోగులు గుర్తు రావద్దని ప్రతిపక్షాలకు, అధికార పక్షానికి, పౌర సమాజానికి కూడా తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు.